హలో అండి, అందరికి నమస్కారం. మాది శివగంగ బోర్వెల్స్ విజయవాడ. బోర్ వచ్చేసి 9 అంగుళాల బోర్ అండి, సైజు 9 అంగుళాలు. స్వర్ణ ప్యాలెస్ బ్యాక్ సైడ్ వేస్తున్నాము. ఈ బోరు రోటరీ ప్లస్ డిటిహెచ్ అండి. ఈ ఆగర్ వచ్చేసి 15 అంగుళాలు సైజ్ కట్ చేసిద్ది. మనం టెంపరీగా పైప్ పెట్టడానికి 12 అంగుళాలు సైజ్ పైప్ పెట్టడానికి ఆగర్ కట్ చేస్తాం. మన బోర్ కోసేటప్పుడు రాళ్ళు అవన్నీ పడకుండా ఉండడానికి టెంపరీ పైప్ అండి. ఇది వచ్చేసి రోటరీ కటింగ్ అండి. 11 అంగుళాలు రోటరీ కట్ చేసి 9 అంగుళాల పైపు దిగడానికి. నూట 60 అడుగులకి రాయి 130 అడుగులకి రాయి పడిందండి. 165 వరకు కోసాము. 160కి హార్డ్ రాయి తగిలింది. 160 అడుగుల వరకు ఈ 9 అంగుళాలు కేసింగ్ దింపుతున్నాం. పైపులు వచ్చేసి థ్రెడ్డింగ్ పైప్ అండి ఇవి. తర్వాత డిటిహెచ్ డ్రిల్లింగ్ వచ్చేసి 7.5 ఇంచ్ బిట్తో కట్ చేస్తామండి. బోర్ మొత్తం 700 అడుగు అయిందండి. మన కంప్రెసర్ కెపాసిటీ వచ్చేసి 1300-1400 వరకు కోస్తానండి. రెస్టారెంట్లో ఆల్రెడీ 1000 అడుగు కోసాము, అదే టాప్ అండి. రెండు 250 అడుగు వరకు మొత్తం దుమ్ము వచ్చింది. అక్కడ నుంచి చెమ్మగా స్టార్ట్ అయింది లైట్గా వాటర్. ఇది 11 అంగుళాల కట్టరు, మట్టిలో షేప్ చేసింది ఇదే. ముప్పాతికి వాటర్ సప్లై ఉందండి బోర్లో. బోర్లో ఫుల్ కేసింగ్ దింపాము. కేసింగ్ వచ్చేసి 6 అంగుళాల కేసింగ్ 700 అడుగులు దింపామండి. ఇదే రాయి కట్ చేసిన బిట్ 7.5 ఇంచ్ సైజు. 8 అంగుళాలు అయితే ఒక అంగుళం అటు ఇటుగా ఉంటుంది.
6 అంగుళాల పైప్కి గమ్ము ప్లస్ స్క్రూ ఫిట్టింగ్ కూడా చేసాము, పైప్ అసలు ఊడకుండా. మోటార్ వచ్చేసి 600 అడుగు వరకు దింపుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.